ఇజ్రాయెల్ వీటి కోసము చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అయి ఉన్నది. చూడండి, ఇప్పుడు వారు జరుగుతుంటే ఇంతమంది, మీరు చూడండి, నేను టర్న్ చేస్తున్నాను కెమెరాను, వారు జరుగుతుంటే ఇంతమంది బయట ఉన్నారు హ్యాపీగా. చూడండి, నా వెనక ప్రజలు హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతున్నారు కాఫీ షాప్ లో. హ్యాపీగా ఉన్నారా? చూడండి, ఎక్కడ చూసినా కానీ ప్రజలు హ్యాపీగా ఉంటారండి. చూడండి, మాల్స్ అన్ని రన్ అవుతున్నాయి కదా, ఇజ్రాయెల్ అందరూ పడుకున్నారు, లోపల పండుకున్నారు అంటే అట్లా ఉండదు. పాస్టర్ పవన్ బాబు, ఈఎస్సీ చర్చ్ బాగున్నారా? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను మిమ్మల్ని. బ్రదర్, ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? లేదు బ్రదర్, ఒకటి, మూడో ప్రపంచ యుద్ధానికంటే ఇప్పుడు అందరూ భయంతోనే ఉన్నారు. మూడో ప్రపంచ యుద్ధం అంటే ఒకవేళ రష్యా టర్కీ ఇన్వాల్వ్ అవుతే ఇది ఆబ్వియస్ గా ఎజికియల్ 38 వార్ అవుతుంది. అయితే ఆ టైంలో అమెరికా మనతో ఉండకూడదు. ఇది రష్యాతో కాదు. రష్యా ఏమంటున్నదంటే, రష్యా ఆపమని ట్రై చేస్తున్నది. ఇప్పుడు అమెరికాతో ప్రెజర్ చేస్తున్నది ఎవరంటే రష్యా ప్రెజర్ చేస్తున్నది. అయితే అమెరికా కూడా ఇనే పరిస్థితిలో లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు రష్యాకు అంత కెపాసిటీ లేదు. రష్యాకు ఉన్నటువంటి కెపాసిటీ ఒకటే, వాళ్ళ దగ్గర ఆటోమిక్ వెపన్స్ ఉన్నాయి. మరి అమెరికా దగ్గర లేవా, లేకపోతే ఇజ్రాయెల్ దగ్గర లేవా? అంటే ఇప్పుడు వేసుకుంటే ఎవడైనా వెళ్ళిపోతాడు కదా, దేశాలు ఏమి మిగలవు కదా. అంటే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఆటోమిక్ వెపన్ ఎక్కడో ఒక దగ్గర వాడతారు బ్రదర్, చాలా నష్టం అవుతుంది ప్రపంచానికి. సో దేశాలు అంత ముందుకు ఏమి వెళ్ళవు. మూడో ప్రపంచ యుద్ధము అట్లాంటిది ఏమి వెళ్ళవు. అంటే మనం తెలుగు మీడియా ఏంటంటే ప్రతిదానికి మూడవ ప్రపంచ యుద్ధము ఇంకా దేశాలు ఉండవు, ఇంకా అయిపోయిందని వాళ్ళ యొక్క పిఆర్లు పెంచుకుంటున్నారు అంతే.